అంటోడు వేల కోట్లు సంపాదించిన వాడిని ఇంతవరకు కత్తిగా అరెస్ట్ అయ్యి వాడు బయటకు వచ్చి దర్జాగా తిరుగుతుండే. ఆ కేసు ఏమైంది? వాడు వెనకాల ఎవడోడున్నాడు? ఒక అరవింద్ కుమార్ ఉన్నాడు, ఒక సోమేష్ కుమార్ ఉన్నాడు, ఒక కేటీఆర్ ఉన్నాడు. ఎవరిని అరెస్ట్ చేసినారు? ఎవరి దగ్గర నుంచి ఏం లాగినారు? రియల్ ఎస్టేట్ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న యాక్షన్ ఏంది అంటే, ఒక్క యాక్షన్ లేకపోగా కలిసి కూర్చొని వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ సొంత మనుషులకి, వాళ్ళ కుటుంబాలకి కలిసి కూర్చొని పంచుకుంటున్నారు. మీరు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. దమ్ముంటే కాంగ్రెస్ లీడర్లు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏవీ రెడ్డి అనటాన్ని ఇవాళ మొత్తం హెచ్ఎండిఏలో పర్మిషన్లో కథా వ్యవహారం చూస్తున్నారు. ఏవీ రెడ్డి, ఉదయ్, వీళ్ళిద్దరే. ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత ఇవ్వాలి? 50 రూపాయల, 75 రూపాయల, 100 రూపాయల? వీళ్ళే డీల్ సెట్ చేస్తున్నారు. లేదంటే పర్మిషన్స్ రావు. వీళ్ళు ఓకే చేయాలి ఫస్ట్, అధికారులు కదా సంతకం పెట్టి. వీళ్ళు ఓకే చేస్తాడు, అధికారులు సంతకం పెడతాడు. ఈ ఏవీ రెడ్డి అనేట ఆయన ఏడున్నాడు? ఇంతకుముందు కేటీఆర్ పక్కన ఉన్నాడు. అదే కేటీఆర్ పక్కన ఉన్న ఏవీ రెడ్డి గవర్నమెంట్ మారంగానే రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏరిండు. ఏం నడుస్తున్నది దందా? ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక నాయకు ఉన్నాడు, దేవలా నాయక్ ఆయన పేరు. ఇటు సైడ్ ఉంటాడు, షేర్లింగంపల్లి, ఇటు మోకిలా సైడ్ 500 విల్లాలు కడుతున్నారు అటు సైడ్ వాళ్ళు. మరి ఎవరెవరు ఉన్నారు దీని వెనకాలంటే? పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అందులో, మామూలు తలకాయలు కావవి. 500 విల్లాలు కడుతున్నారు. 500. వీళ్ళంతా ఎవరు? లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మొత్తం ఇటు వచ్చిర్రు, తిరుపతి రెడ్డి సైడు, ఈ సైడ్, ఆ సైడ్ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిర్రు ఇప్పుడు వీళ్ళు.